నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. జాతీయ స్థాయి అవార్డు గ్రహీత, మంచి మనసు, మానవత్వం ఉన్న స్నేహశీలి, అభ్యుదయవాది, సామాజిక సేవ తత్పరుడు, ఆచార్య డాక్టర్ మద్దెలకు అత్యంత సన్నిహితుడు అయిన ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం ఆటవికం, అమానుష్యం, అనాగరికం, కుట్రపూరితం. భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నేను మద్దెల శివకుమార్, ఎంఏ బిఎడ్, కవి, సినీ గీత రచయిత, గాయకుడిని, సమాజ సేవకుడిని. సమాజంలో జరుగుతున్నటువంటి అనునిత్యం జరుగుతున్న పోకడలను, రుగ్మతలను, అసమానతలను గమనిస్తూ వాటికి ధీటైన రీతిలో మరి స్పందించేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. అదేంటంటే మరి మనందరికీ అభిమాన పాత్రుడైనటువంటి అంకితభావం, కృషి, దీక్ష, దక్షతలతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జాతీయ స్థాయి అవార్డును కూడా పొందినటువంటి గొప్ప సినిమా కొరియోగ్రాఫర్, మంచి మనిషి, మానవత్వం ఉన్న వ్యక్తి, అభ్యుదయవాది, స్నేహశీలి. మరి జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ షాకింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్. ఎందుకంటే నేను ఆయనకు ఎంతో సన్నిహితుణ్ణి. మరి మాజీ ఫిల్మ్ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ సెక్రటరీ గౌరవనీయులు రామన్న మరియు చిత్రపురి 24 క్రాఫ్ట్స్ సెక్రటరీ గౌరవనీయులు అన్న తాండూరు ధనరాజు గారి ద్వారా నాకు జానీ మాస్టర్ గారు పరిచయం అయ్యారు. మరి జానీ మాస్టర్ గారితో నేను దాదాపు ఒక 5-6 ఇన్సిడెంట్లో కలిసి సమయాన్ని పంచుకోవడం జరిగింది. మరి జానీ మాస్టర్ కానీ, వారి సతీమణి ఆయేషా సుమలత గారు కానీ ఎంతో 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 వినయ విధేయతలు ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు. జానీ మాస్టర్ అయితే అసలు ఎంత తగ్గించుకుంటారో, అంత స్థాయికి వెళ్ళినా కూడా అంత తగ్గింపు అనేది ఎవరికి ఉండదు. ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు ఇతరులకు కూడా. నన్ను కూడా ఎంతో రెస్పెక్ట్గా, ఎంతో ఆనర్ చేసి, ఎంతో ప్రేమగా నాతో ఉంటారు. ఈ విధమైనటువంటి మరి జానీ మాస్టర్ పై ఒక ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ మరి ఈ విధంగా లైంగిక వేధింపుల కేసు పెట్టడం అనేది అది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మరి ఆ కేసు పెట్టిన వ్యక్తి బయటికి రావడం లేదు, రుజువులు చూపించడం లేదు, మరి కంప్లైంట్లు కూడా చేయడం లేదు. కానీ ఆమె యొక్క ఈ ఏదైతే ఆమె ఆరోపించిందో వాటికి వెంటనే స్పందించి అటు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో పాటు మరి ఫోక్సో కేసు కూడా పెడతామనడం అనేది అది ఎంతో సమంజసం కాదు. ఎందుకంటే ఒక నెల్లూరు నుండి వచ్చి ఎంతో కష్టపడి ఉపవాసాలు ఉండి మరి ఇంత అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరిన వ్యక్తిని ఆ విధంగా మరి ఇంకా ఆధారాలు అవన్నీ కూడా సబ్మిట్ కాకముందే అరెస్ట్ చేసి అతన్ని ఇంకా మరి పాతాళానికి తొక్కేయాలనుకోవడం అది చాలా హేయమైనటువంటి, అనాగరికమైనటువంటి చర్య. ఎందుకంటే చట్టాలు ఎప్పుడు కూడా మరి దోషులను శిక్షించాలి, మరి నిర్దోషులను రక్షించాలి. 100 accused may be escaped, but one innocent should not be punished. ఇది చట్టం యొక్క పరమావధి. మరి ఆ విధంగా మరి ఎప్పుడైతే ఒక వ్యక్తిని పూర్తిగా ఇతని దోషాన్ని చట్టాలు తీర్పిస్తాయో, మరి జడ్జిలు తీర్పిస్తారో, until unless he should not be treated as an accused, ఆయన నేరస్తుడు కాదు అంతవరకు. సర్ విలియమ్స్ గారో చెప్పినట్లుగా
until unless the judgment will come, the accused should not be treated as the culprit. అంటే న్యాయస్థానాలు తీర్పు ఇవ్వనంత వరకు ఆరోపించబడిన వ్యక్తి నేరస్తుడు కాదు, దోషి కాదు. కేవలం ఒక ఫిర్యాదు చేసినంత మాత్రాన ఆ వ్యక్తిని పూర్తిగా నిర్మూలించాలనుకోవడం, ఆ వ్యక్తిని పూర్తిగా పాతాళానికి తొక్కేయాలనుకోవడం, దీని వెనుక పెద్ద కుట్రగా సాగుతుందని మా యొక్క అభిమానుల యొక్క ఆలోచన. అయితే నేను ప్రగతిశీల భావాలు ఉన్నటువంటి సంధ్యక్కకు కానీ, ఇంకా అభ్యుదయవాదులను, ప్రజాస్వామికవాదులను, మరి సినీ అభిమానులను అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పుడు కూడా నిజ నిర్ధారణ జరగనంత వరకు మనం ఒక వ్యక్తిని తొక్కేయాలని కానీ, ఒక వ్యక్తిని శిక్షించాలని కానీ అడగడం అనేది అది సమంజసం కాదు. అట్లా అనుకుంటే ఘరానా పెద్ద మనుషులు, ఘరానా దుర్మార్గులు ఎంతోమంది చలామణి అవుతున్నారు సమాజంలో. 2019లో వచ్చిన ఈ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు ఎవరైతే చేశారో ఆమె 2019లోనే లైంగిక వేధింపులు చేశాడని ఫిర్యాదు చేయడం అనేది అది అభూత కల్పన, హాస్యాస్పదం. ఎందుకంటే ఆ తర్వాత ఆమె మరి ఇటు జానీ మాస్టర్తో కానీ, ఆయన సతీమణితో కానీ ఎంతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా హీరో హీరోయిన్లుగా ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది. మరి అప్పటి నుండి వేధిస్తే ఆమె ఇప్పటి వరకు మౌనంగా ఉండి నోరు మెదవకుండా ఇప్పుడు వచ్చి చెప్పడం అనేది వెనక ఎవరో ఆడిస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. జాతీయ స్థాయికి ఎదిగి మన దేశానికి జాతీయ అవార్డును తీసుకొని వచ్చి తెలుగు సినిమా రంగం ద్వారా, తమిళ రంగం ద్వారా, ఇంకా అనేక రంగాల ద్వారా తన ప్రతిభ పాఠవాలతో మరి ఈ రోజున మనకు పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి మీద అసూయతో కొందరు దుర్మార్గులు పన్నిన వల ఇది. అంతేకాకుండా మరి జనసేన అనేటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి లీడర్షిప్లో, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్లో అభివృద్ధి వైపు పయనిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అపర చాణక్యుడు, అపర మేధావి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా మన గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇన్స్పిరేటివ్ అండ్ ఐడియల్ అండ్ ఆల్సో అప్రిషియబుల్ అడ్మినిస్ట్రేషన్తో ముందుకు సాగడం అనేది మరి కొంతమందికి మింగుడు పడిన అంశం. మరి మెగా ఫ్యామిలీ నుండే ఒక వ్యక్తి ఎదిగి మెగా ఫ్యామిలీ అండదండలతోనే పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఆయన ఈ రోజున మెగా ఫ్యామిలీకే దగా చేయాలనేటువంటి ఒక నీచమైన స్థాయికి రావడం, ఆయన ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం, దాన్ని జానీ మాస్టర్ ఖండించి జనసేన నాయకుడిగా ఖండించి ఆయనను తప్పుపట్టడం వలన అది మనసులో పెట్టుకొని అల్లు అర్జున్ అనే వ్యక్తి తన ఉద్భవాన్ని, తన ఆరిజిన్ని, తను వచ్చిన స్థానాన్ని మర్చిపోయి ఈ రోజు నాటు మెగా ఫ్యామిలీకి, మెగా అభిమానులకు, అదేవిధంగా అట్ ద సేమ్ టైం మెగా ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి జానీ మాస్టర్కి కూడా మరి ఇబ్బందులు కలగజేయాలని, నిర్మూలించాలని చూడడం ఇట్స్ ఎ బ్రూటల్ యాక్ట్. ఒక వ్యక్తిని నిర్మూలించడం అనేది ఆటవిక చర్య, సంహరించడం అనేది ఆటవిక చర్య, సంస్కరించడం అనేది మానవీయ చర్య. రిమూవల్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ బ్రూటల్ యాక్ట్, బట్ రిఫార్మింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ హ్యూమన్ యాక్ట్.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఇదే. ఒక వ్యక్తిని సంస్కరించాలి, సంహరించకూడదు. కానీ ఈ రోజున మరి జానీ మాస్టర్ యొక్క కేసు చూస్తే ఆయనకు ఉన్నటువంటి అసూయపరులు కానీ కుర్రదారులు కానీ అందరూ ఏకమై మరి త్వరితగతిన ఈ కేసును ముందుకు తీసుకెళ్ళి ఆయనను పాతాళానికి తొక్కేయాలని, సంహరించాలని చూడడం అది ప్రజాస్వామిక పద్ధతికి ఆయన మచ్చగా మిగిలిపోతుందని నేను అభివర్ణిస్తున్నాను. మరి జానీ మాస్టర్ అసలు ఆయనను చూస్తేనే ఆ చిరునవ్వే ఒక గొప్ప నిష్కల్మషవాదిగా మనకు తెలియజేస్తుంది. ఎప్పుడు కూడా చిరునవ్వుతో, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో, స్నేహశీలతతో, తర్వాత ఒక కఠోర పరిశ్రమతో ఈ ఎంటర్డ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ అ కామన్ మ్యాన్, బట్ విత్ హిస్ గ్రేట్ ఇండస్ట్రీ, great dedication, he has become a great choreographer. సో ఇంకా చాలామంది ఆయన అంటే అసూయతో ఈ విధంగా ఉండడం అది మంచిది కాదు. అభ్యుదయవాదులు, సినీ అభిమానులు, ప్రజాస్వామికవాదులు, ప్రగతిశీలవాదులు ముందుకు రావాలి. వచ్చి ఇటువంటి సంఘటనలు, తర్వాత సంఘటన ఫిర్యాదు చేసిన వారి చరిత్ర తెలుసుకోవాలి, వారి యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అట్లాగే అట్ ద సేమ్ టైం ఎవరైతే నిందితుడిగా ఆరోపించబడుతున్నారో వాళ్ళ యొక్క స్టేట్మెంటు, వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకొని నిజ నిర్ధారణ చేయాలి. నిజ నిర్ధారణ చేయనంత వరకు ఆ వ్యక్తిని పై ఎటువంటి శిక్షకు గురి చేసినా అది బాబాసాహెబ్ భారతరత్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, బట్ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇదే చట్టాల యొక్క, న్యాయం యొక్క పరమావధి కావాలి. మరి ఈ ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి కొరియోగ్రాఫర్ ఉన్నదో ఆమె ఒక పెళ్లి చేసుకున్నది, పిల్లల్ని కన్న తర్వాత ఇప్పుడు ఆ మెంబర్షిప్ దగ్గర కొంత ప్రాబ్లం అయ్యి తన మనగడకే ప్రమాదం ఏర్పడుతుంది అనే సందర్భంలో అసలు ఆమెను శ్రేయభిలాషిగా, ఆమె శ్రేయస్సును కోరుకునే వ్యక్తిగా ఉన్న జానీ మాస్టర్ని తప్పుదో పట్టిస్తూ అసలైనటువంటి ఆమెను ఇబ్బంది పెట్టాలని అనుకునే వాళ్ళను వదిలేసి జానీ మాస్టర్ మీద పడి వెనక కొంతమంది కుట్రదారులతో చేతులు కలిపి ఈమె మనగడ కోసం, పబ్బం గడుపుకోవడం కోసం, లబ్ధి కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి లైంగిక వేధింపుల కేసు పెట్టడం అనేది అదొక దుర్మార్గపు, హేయమైన, నీచమైన, నికృష్టమైన, క్రూరమైన ఒక చర్యగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే జానీ మాస్టర్ ఎంతో అభ్యుదయవాది. ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆయేషా అనే సతీమణి, సుమలత ఆమె పేరు యాక్చువల్గా. వాళ్ళిద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఎంతో అన్యోన్యతతో ఉండే ఒక దంపతులు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సహజంగా అందరితో మింగిల్ కావాల్సి ఉంటుంది, స్నేహభావాలతో ఉండాల్సి ఉంటుంది. నేను అడుగుతున్నా, నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ఆధారాలు ఉంటే తీసుకురండి, బయట పెట్టండి. ఒకవేళ జానీ మాస్టర్ నిజంగానే లైంగిక వేధింపులకు నిన్ను గురి చేసి ఇబ్బంది పెట్టి నిజంగానే నిన్ను వాడుకొని అది చేసి ఉంటే, ఆధారాలు ఉంటే జానీ మాస్టర్ శిక్షకు పాత్రుడే. కానీ అవేమీ లేకుండా, అవేమీ చెప్పకుండా ముందు నువ్వే ఇట్లా ఎప్పటిది అంశాలను తీసుకొని వస్తూ ఇప్పుడు ఒకవేళ వేరే వాళ్ళ యొక్క ప్రోద్బలంతో జానీ మాస్టర్ లాంటి మంచి వ్యక్తి మీద, అభివృద్ధిలోకి వస్తున్న వ్యక్తి మీద, మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న వ్యక్తి మీద, కొరియోగ్రఫీలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన వ్యక్తి మీద, జనసేన పార్టీ యొక్క గెలుపుకు ఎంతో కృషి చేసిన వ్యక్తి మీద ఈ విధంగా మరి ముందుకు పోవడం అనేది, కేసులు పెట్టడం అనేది మాలాంటి అభిమానులు జీర్ణించుకోలేని అంశం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం, ఆయనకు అండగా నిలబడతాం. ఆ దంపతులు ఆయేషా మరియు జానీ మాస్టర్ దంపతులకు మేము కూడా సపోర్టుగా ఉంటాం.
సత్యమేవ జయతే అంటే సత్యమే గెలవాలి, ధర్మమేవ జయతే ధర్మమే గెలవాలి, న్యాయమేవ జయతే న్యాయమే గెలవాలి. కానీ దుర్మార్గం ఎప్పుడు గెలవకూడదు. అది మన ప్రజాస్వామిక వ్యవస్థకే గుడ్డలు పెట్టు. కాబట్టి ప్రజాస్వామికవాదులకు, అభ్యుదయవాదులకు, ప్రగతిశీలవాదులకు నేను మరొకసారి అభ్యర్థిస్తున్నా, దయచేసి సినీ రంగ ప్రముఖులు కూడా, పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇది సినీ రంగానికి మాయన మచ్చగా మిగులుతుంది. కాబట్టి నిజ నిర్ధారణ చేయడానికి మీరు కూడా ముందుకు రండి. మీరు కూడా వచ్చి అటు ఆ అమ్మాయిని నిజ నిర్ధారణకు ఏమేమి ఆధారాలు ఉన్నాయో అడగండి, జానీ మాస్టర్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసుకోండి. ఆ విధంగా ముందుకెళ్ళి ఈ కేసును పరిష్కరించాలని ఒక అభ్యుదయవాదిగా, ఒక విద్యావేత్తగా, కళాకారుడిగా, సినీ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిగా, మరి జానీ మాస్టర్కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నాతో పాటు మరి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ అన్న రామన్న గారు, అదేవిధంగా మరి 24 క్రాఫ్ట్ సెక్రటరీ అన్న తాండూరు ధనరాజు గారు, అదేవిధంగా ఆర్ట్ డిజైనింగ్ శాఖలో నిష్ణాతుడు అన్న రామయ్య గారు, అదేవిధంగా మరి మా అభ్యుదయ కళాసేవా సమితి నుండి మరి అపరబాల అల్లిశంకర్, అదేవిధంగా స్వర సంగీత విద్వాన్ కలవల రామదాస్ గారు, అదేవిధంగా వర్ధమాన సినీ నిర్మాత మరియు దర్శకులు సుభాకర్ గారు, ఇంకా కళాకారులందరూ కూడా మరి ముందుకొచ్చి ఈ సంఘటనను, ఈ యొక్క ఇక్కడ కాపు ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తే ప్రజాస్వామికవాదులకు, అభ్యుదయవాదులకు, ప్రగతిశీలవాదులకు నేను మరొకసారి అభ్యర్థిస్తున్నా, దయచేసి సినీ రంగ ప్రముఖులు కూడా, పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇది సినీ రంగానికి మాయన మచ్చగా మిగులుతుంది. కాబట్టి నిజ నిర్ధారణ చేయడానికి మీరు కూడా ముందుకు రండి. మీరు కూడా వచ్చి అటు ఆ అమ్మాయిని నిజ నిర్ధారణకు ఏమేమి ఆధారాలు ఉన్నాయో అడగండి, జానీ మాస్టర్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసుకోండి. ఆ విధంగా ముందుకెళ్ళి ఈ కేసును పరిష్కరించాలని ఒక అభ్యుదయవాదిగా, ఒక విద్యావేత్తగా, కళాకారుడిగా, సినీ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిగా, మరి జానీ మాస్టర్కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నాతో పాటు మరి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ అన్న రామన్న గారు, అదేవిధంగా మరి 24 క్రాఫ్ట్ సెక్రటరీ అన్న తాండూరు ధనరాజు గారు, అదేవిధంగా ఆర్ట్ డిజైనింగ్ శాఖలో నిష్ణాతుడు అన్న రామయ్య గారు, అదేవిధంగా మరి మా అభ్యుదయ కళాసేవా సమితి నుండి మరి అపరబాల అల్లిశంకర్, అదేవిధంగా స్వర సంగీత విద్వాన్ కలవల రామదాస్ గారు, అదేవిధంగా వర్ధమాన సినీ నిర్మాత మరియు దర్శకులు సుభాకర్ గారు, ఇంకా కళాకారులందరూ కూడా మరి ముందుకొచ్చి ఈ సంఘటనను, ఈ యొక్క ఇక్కడ కాపు ఫైనల్ ఫినిషింగ్ ఇచ్చేస్తే ప్రజాస్వామికవాదులకు, అభ్యుదయవాదులకు, ప్రగతిశీలవాదులకు నేను మరొకసారి అభ్యర్థిస్తున్నా, దయచేసి సినీ రంగ ప్రముఖులు కూడా, పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇది సినీ రంగానికి మాయన మచ్చగా మిగులుతుంది. కాబట్టి నిజ నిర్ధారణ చేయడానికి మీరు కూడా ముందుకు రండి. మీరు కూడా వచ్చి అటు ఆ అమ్మాయిని నిజ నిర్ధారణకు ఏమేమి ఆధారాలు ఉన్నాయో అడగండి, జానీ మాస్టర్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవి తీసుకోండి. ఆ విధంగా ముందుకెళ్ళి ఈ కేసును పరిష్కరించాలని ఒక అభ్యుదయవాదిగా, ఒక విద్యావేత్తగా, కళాకారుడిగా, సినీ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తిగా, మరి జానీ మాస్టర్కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిగా నేను అభ్యర్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నాతో పాటు మరి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ అన్న రామన్న గారు, అదేవిధంగా మరి
24 క్రాప్ సెక్రటరీ అన్న తాండూరు ధనరాజు గారు, అదేవిధంగా ఆర్ట్ డిజైనింగ్ శాఖలో నిష్ణాతుడు అన్న రామయ్య గారు, అదేవిధంగా మరి మా అభ్యుదయ కళాసేవా సమితి నుండి మరి అపరబాల అల్లిశంకర్, అదేవిధంగా స్వర సంగీత విద్వాన్ కలవల రామదాస్ గారు, అదేవిధంగా వర్ధమాన సినీ నిర్మాత మరియు దర్శకులు సుభాకర్ గారు, ఇంకా కళాకారులందరూ కూడా మరి ముందుకొచ్చి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కదం తొక్కి పదం పాడి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. జానీ మాస్టర్, మీరు ధైర్యంగా ఉండండి. యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ డెడికేషన్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఇండస్ట్రీ, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ ఫ్రెండ్షిప్, యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ హ్యుమానిటీ. ఇంకొక చిన్న నేను ఉదాహరణ చెప్పాలి ఆయన యొక్క హ్యుమానిటీ గురించి. ఒకరోజు మేమంతా ఒక అకేషన్లో ఉన్నప్పుడు ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్. ఏమని ఆయన అభిమాని రామగుండంలో నుండి పెట్టాడు, ఏమని, నేను త్వరలో చనిపోబోతున్నాను, ఒక్కసారి మిమ్మల్ని చూసి చనిపోతే నా జన్మ తరించిపోతుంది అని వాట్సాప్ పెట్టగానే వెంటనే ఆయన బయలుదేరి హుటాహుటిన ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని చూసి ఆయన యొక్క మనోవాంఛ నెరవేర్చి కొంత ఆర్థికంగా కూడా చేయూతనిచ్చి ఆయన రావడం అనేది, అంతేకాకుండా ఇంకా ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరిగినా స్పందించి అన్నిటికీ కూడా మానవతా దృక్పథంతో సహాయం చేయడం అనేది ఆయన జానీ మాస్టర్ యొక్క లైఫ్ స్టైల్లో భాగం. ఒకసారి నేను ఆయనను కలవడానికి వస్తూ కొంత డిలే కావడం జరిగింది. అయినప్పుడు నా కొరకు ఆయన గంటన్నర 2 గంటలు వెయిట్ చేసి, ఎంత బిజీగా ఉన్నా ఎంత అర్జెంట్ పనులున్నా కూడా వెయిట్ చేసి ఆయన నేను వచ్చిన తర్వాత నన్ను ఆదరించి కౌగిలించుకొని అక్కున చేర్చుకున్నటువంటి గొప్ప స్నేహశీలి. అటువంటి వ్యక్తికి మరి ఆయన ఇంకా వర్ధిల్లాలి, ఎన్నో గొప్ప చిత్రాలను కొరియోగ్రాఫ్ చేయాలి, అంతేకాకుండా సమాజానికి చేయూతనివ్వాలి. జనసేన పార్టీ ద్వారా కూడా ఆయన ఎంతో సర్వీస్కి వచ్చి అందులో ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మా మెగాస్టార్ ఈ చట్టాల గురించి, చట్టాలు ఎవరికి చుట్టాలు, ఎవరికి మేలు జరుగుద్ది అనే దాని కొరకు ఆయన కొన్ని సినిమాలలో ఆయన సందేశాన్ని ఇచ్చాడు. మరి చట్టానికి కళ్ళు లేవు అనే చిత్రంలో ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ అందులో పాట కానీ ఎంతో అద్భుతం. అంతేకాకుండా ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా ఆయన చట్టాలు ఏ విధంగా ఉంటున్నాయనే దాని మీద స్పందించాడు. మెగాస్టార్ అభిమానిగా కూడా నేను ఇప్పుడు ఆ పాటను పాడి వినిపిస్తాను. దీన్ని నిరపరాధులుగా ఉండి జైళ్లలో మగ్గుతున్నటువంటి నిర్దోషులకు, నిరపరాధులకు, అభాగ్యులకు ఈ పాటను అంకితం ఇస్తున్నా. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే ఒట్టి బ్రతకడం, దొంగ దొరై తిరగడం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. రుజువయిందే ఇక్కడ చట్టమట, వాదమాడి గెలిచిందే వేదమట. రుజువయిందే ఇక్కడ చట్టమట, వాదమాడి గెలిచిందే వేదమట. పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం, పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం. ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం, పెద్దల వాదం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం, దొంగ దొరై తిరగడం. చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. గుడిసెలోన దొరికిందే సానియట, మేడలోని ఆట నాగరికమట. గుడిసెలోన దొరికింది సానియట, మేడలోని ఆట నాగరికమట.
కూడు లేక ఒప్పుకుంటే నేరమట కూడు లేక ఒప్పుకుంటే నేరమట కూడు లేక ఒప్పుకుంటే నేరమట తప్పతాగి విప్పుకుంటే నాట్యమట నాట్యమట చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం దొంగ దొరై తిరగడం చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు మన దేశంలో చట్టాలు ఎప్పుడు కూడా మరి గొప్ప వాళ్ళకి ధనవంతులకు బలవంతులకు మాత్రమే చుట్టాలుగా ఉంటాయి. మరి నేను ఒక కవితలో రాశాను, మన పైన మెట్టు అంతరిక్షంలోక లేక అధపాతాళంలోక. ఆ కవితలో రాశాను నేను ఏమనంటే, స్మగ్లర్ వీరప్పన్లను, బిగ్ బుల్ హర్షత్ మెహతాలను, విజయ్ మాలవ్యలను, నీరో చక్రవర్తులను అరెస్టు చేయలేదు మన హైటెక్ చట్టం. ఆకలితో రొట్టెని దొంగిలించిన వానిపై ప్రతాపం చూపించడమే దానికి అత్యంత ఇష్టం. ఇది చట్టం యొక్క విధి పరమావధిగా నడుస్తుంది. చట్టాలు మారాలి, పేదలకు న్యాయం జరగాలి, నిర్దోషులకు న్యాయం జరగాలి, జానీ మాస్టర్కు న్యాయం జరగాలి. ఎప్పటికైనా సరే జానీ మాస్టర్ సచ్చీలుడుగా బయటకు వస్తాడు. మరి నేను ఇంకో కవితలో కూడా రాశాను ఏమనంటే, తుఫాను తర్వాతే ప్రశాంతత నెలకొంటుంది, సమ్మెట దెబ్బలు తిన్నాకే ఆయుధం పదునెక్కుతుంది, అగ్ని నుండి వెలుపలికి వచ్చాకే సువర్ణం తలతలమంటుంది. ఆ విధంగా అగ్ని నుండి వెలుపలికి వచ్చి జానీ మాస్టర్ సువర్ణం లాగా తలతల ప్రకాశిస్తూ తన సేవలను సినీ రంగానికి, జనసేన పార్టీ ద్వారా సమాజానికి, అభాగ్యులకు, అనాథలకు చేయూతనిచ్చే విధంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, వన్స్ అగైన్ ఈజ్ అన్ ఇన్నసెంట్, జానీ మాస్టర్ ఈజ్ అన్ ఇన్నోసెంట్, జానీ మాస్టర్ ఈజ్ అన్ ఇన్నసెంట్, జానీ మాస్టర్ ఈజ్ అన్ ఇన్నోసెంట్. థ్యాంక్ యూ ఆల్. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ4యూ ఛానల్ కార్యక్రమాలు.